నమస్కారం. మానస కార్యక్రమానికి స్వాగతం. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, విద్యాబుద్ధులు నేర్పించి ఇంతటి స్థాయికి తీసుకొచ్చిన నా గురువులకు, అదేవిధంగా దేశాన్ని తీర్చిదిద్దాలి, పౌరులు అంతా ఎదగాలి అని ఆలోచిస్తున్నటువంటి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈరోజు నేను మాట్లాడేది ఏంటంటే, జీవితం అంటే ఏంటి? జీవితం అనేది ఒక స్ట్రగుల్ లాగా అందరూ భావిస్తూ ఉంటారు. కానీ జీవితం అంటే నేను ఒకటే చెప్తాను, ఏంటంటే మనిషి పుట్టినప్పుడు ఏడుస్తూ ఉంటాడు, మనిషి చనిపోయినప్పుడు ఏడుస్తూ ఉంటాడు. కానీ ఈ రెండింటి మధ్యలో నవ్వుతూ జీవితాంతం సుఖంగా 10 మందిని సంతోషపెట్టి బతికేది జీవితం అని నేను చెప్తాను. జీవితం అనేది ఒకేసారి వస్తుంది. ఆ జీవితంలో త్యాగాలు అనేవి చేయాలని అంటారు చాలామంది. అంటే ఈ జీవితం ద్వారా ఎన్ని గొప్ప విషయాలు అనేవి మనం తెలుసుకోవాలి. ఎంతోమంది జీవితాన్ని వాళ్ళు స్వార్థకం చేశారు. మన స్వార్థం కోసం చూసుకుంటే అది జీవితం అని ఎప్పుడు కూడా అనరు. కానీ ఆ జీవితాన్ని 10 మందికి తెలియజేస్తే, 10 మందికి నువ్వు సహాయం చేసినట్టయితే దాన్ని నీ జీవితాన్ని సార్థకం చేసుకున్నట్టు అవుతుంది. ఈ జీవితం అనేది ఎప్పుడైతే ముందుకెళ్తామో జీవితంలో చాలామంది సక్సెస్ సాధించగలరు. ఎంతోమంది చాలామంది అనుకుంటారు, జీవితం అంటే, లైఫ్ అంటే ఇంతేనా, 20 సంవత్సరాలు అయిపోసరికి, కొన్ని సంవత్సరాలు దాటేసరికి లైఫ్ అనేది ఇంతే అవుతుంది కదా అని అనుకుంటారు. కానీ జీవితం అనేది ఒకేసారి వస్తుందండి. కానీ ఆ జీవితంలో ఎలా ఉండాలి అని అంటే, ఆ జీవితంలో సక్సెస్ అనేది సాధించాలి. ఆ సక్సెస్తో పాటు 10 మందిని సంతోషంగా ఉండేటట్టు చూడాలి. అలాంటి జీవితం కోసం మనం పుట్టామన్నట్టు. అందుకనే సృష్టికర్త అయినటువంటి ఒక బ్రహ్మ ఒక మాట చెప్తాడు అన్నట్టు, జీవితంలో మిమ్మల్ని సృష్టించి భూమి మీదకి తీసుకుపంపుతున్నాం. కానీ ఆ జీవితంలో మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఎప్పుడైతే జీవితం అనుకొని మీరు బాగుపడతారో, మీరు ఏదైతే సాధిస్తారో, మీరు ఎప్పుడైతే ఉన్నత స్థాయిలో ఉంటారో అప్పుడే మీరు జీవితాన్ని సార్థకం చేసుకున్నట్టు అని చెప్తాడు అన్నట్టు. అయితే ఈ జీవితం అంటే చాలామంది అనుకుంటారు, జీవితం అంటే ఒకటే కదా, అంటే చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు, అంటే ముందుకెళ్ళొచ్చు, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా అనుకుంటారు. ఈ రోజుల్లో డబ్బు ఒకటే, ఇక్కడ అన్నీ కూడా శాశ్వతం కాదండి. ఇక్కడ డబ్బు శాశ్వతం కాదు, బాధలు శాశ్వతం కాదు, కష్టాలు శాశ్వతం కాదు. కానీ ఒకటి మాత్రం శాశ్వతంగా ఉంటుందంటే, మంచి పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది అన్నట్టు. అలాంటి మంచి పేరు సంపాదించుకున్నప్పుడే జీవితంలో అద్భుతంగా మనం ముందుకు రాణించగలం. చాలామంది ఎందుకు అంటే లైఫ్ని ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు? ఎంతోమంది ఈ రోజుల్లో చూసినట్టయితే యూత్, నా మీనింగ్ చెప్పాల్సిందైతే యూత్ ఆర్ యూజుల్లెస్ అని అంటాం, యూత్ ఆర్ యూజుల్లెస్ అని అనుకుంటాం. కానీ ఎందుకు యూత్ ఆర్ యూజుల్లెస్గా మారుతున్నారు? దే ఆర్ యూజుల్లెస్, నాట్ యూజ్లెస్. అయితే ఈ సక్సెస్కి కారణం వాళ్ళు ఎందుకు మారుతున్నారనేది ఒకసారి ఆలోచించాలి. సక్సెస్ డస్ నాట్ కమ్ టు యూ, యూ హ్యావ్ టు గో ఇట్. అంటే సక్సెస్ని మనం వెతుకుంటూ వెళ్ళాలి. సక్సెస్ దగ్గరికి మనం వెతుకుంటూ వెళ్ళాలి, ఆపర్చునిటీస్ మనం వెళ్ళాలి. చాలామంది అనుకుంటారు, ఇంట్లో కూర్చొని కలలు కంటూ ఉంటారు, ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, ఇలా సాధిస్తే బాగుంటుంది, అలా సాధిస్తే బాగుంటుంది అని కూడా చాలామంది కలలు కంటున్నారు. ఎప్పుడైనా మీరు ఎలాంటి కలలు కనాలంటే, పగటిపూట నిద్రపోయే కలలు కాకుండా, ఆలోచించే కలలు కాకుండా, ఏనాడైతే నువ్వు ఆ కల కోసం కష్టపడతావో, ఆ కల కోసం శ్రమిస్తావో, నిన్ను నిద్రపోనించకుండా ఏదైతే నిన్ను డిస్టర్బ్ చేస్తుందో అలాంటి కలలు కనాలి. అలాంటి కలల దేశం మనది, భారతదేశం మనది. అలాంటి సమాజాన్ని మనం నిర్మూలిద్దామని గొప్పగా చెప్పాడు అన్నట్టు. అంటే ఈ కలల్ని మనం నిజం చేసుకునేటప్పుడు వాటిని చాలామంది ఏం చేస్తారంటే, నేను అనుకుంటాను, చాలామంది తెలుసుకుంటూ ఉంటాను, రోజుకు ఒక మనిషికి కొన్ని వేల ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ ఆలోచనల్ని ఆచరించిన వాడు మాత్రమే సక్సెస్గా ముందుకెళ్ళగలుగుతాడు, జీవితంలో ముందుకెళ్ళగలుగుతాడు. వంకలు డొంకలు కలవిన జడిపించకు నేస్తం, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది అని అంటారు. చెట్లు ఉన్నాయి, పుట్టలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, అక్కడికి వెళ్తే ఏమవుతుందో, ఇక్కడికి వెళ్తే ఏమవుతుందో, ఏం బాధపడతానో, అక్కడికి వెళ్తే ఎన్ని సమస్యలు వస్తాయో, అక్కడికి వెళ్తే ఎన్ని కష్టాలు వస్తాయో, అక్కడికి వెళ్తే నేను ఎంత బాధపడతానో, అక్కడికి వెళ్తే నేను ఎంత దుఃఖిస్తానో అని ఎప్పుడైతే అక్కడే నిల్చొని అక్కడే ఉంటావో నీ జీవితం అక్కడే ఉండిపోతుంది. ఈ సమస్యలన్నీ కూడా ఒక్కసారి నువ్వు వెలిమేసి
వంకలు డొంకలు కలవని జడిపించకు నేస్తం. వంకలు, చెట్లున్నాయి, పుట్టలున్నాయి, బాధలున్నాయి, కష్టాలున్నాయి, సమస్యలున్నాయి, దుఃఖాలున్నాయి, ఇవన్నీ ఉన్నాయని నువ్వు అక్కడే కూర్చొని ఉంటే నీ జీవితం అక్కడే ఆగిపోతుంది. కానీ ఇవన్నీ ఏవీ లేవు, నా జీవితం కోసం నేను ముందుకెళ్ళాలనుకుంటున్నాను, ఇలాంటి కష్టాలు ఎన్ని సమస్యలు ఎదురైనా నేను దూసుకెళ్తానని అనుకున్నవాడే జీవితంలో ముందడుగు వేయగలుగుతాడు, జీవితంలో సక్సెస్ సాధించగలుగుతాడు. ఆ జీవితం అనే విషయం గురించి మనం గొప్పగా ఆలోచించుకోవాల్సిన విషయం, గొప్ప విషయం. చాలామంది ఏం చేస్తారు, నాకు చాలా బాధలు ఉన్నాయి, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, నాకు చాలా సమస్యలు ఉన్నాయి. దయచేసి మీ అందరినీ కూడా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. సమాజంలోనే కానీ, ప్రపంచంలోనే కానీ, పైన ఏ లోకంలోనైనా సరే, సృష్టి లోకంలో ఏ లోకంలోనైనా సరే, ఏ బాధలు, ఏ కష్టాలు, ఏ సమస్యలు లేని ఒక మనిషిని నాకు చూపించండి. భగవంతుడికి కూడా కష్టాలు ఉంటాయి, భగవంతుడికి కూడా సమస్యలు ఉంటాయి. అంటే ఏ విద్యార్థి ఏ కోరిక కోరుతున్నాడో, ఏ మనిషి ఏ కోరిక కోరుతున్నాడో, ఏ సమాజం ఏ కోరిక కోరుతుందో అంటూ తను కూడా బాధలు, కష్టాలు పడుతూనే ఉంటాడు. జీవితం అంటేనే ఎప్పుడైతే బాధలు, కష్టాలు, సమస్యలు ఇవన్నీ ఉంటాయో దాన్నే జీవితం అని అంటారు. ఆ జీవితం మీద మనం ఆధారపడాలి. అరే, ఐన్స్టీన్ చాలా సాదాసీనత మనిషి. తను ఐన్స్టీన్ అంటే ఈ రోజుల్లో గొప్ప, ప్రపంచం మొత్తం ఎందుకు పేరుకెక్కాడు? తను సాదాసీదాతో ఉన్నవాడు, గొప్పవాడు. ఒకరోజు బ్రెజిల్ మహారాణి తనల్ని ఆ దేశానికి రమ్మన్నట్టుగా పిలుస్తుందన్నట్టు. పిలిస్తే ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్నటువంటి సైనికుల్ని ఆ స్టేషన్కి పంపిస్తుంది. పంపించిన తర్వాత అక్కడి నుంచి అక్కడ వాళ్ళు వెతుకుతూ ఉంటారు, కానీ ఐన్స్టీన్ రాడు అక్కడికి. వెంటనే సైనికులంతా కూడా మళ్ళీ మహారాణి దగ్గరికి వెళ్ళి, మహారాణి గారు, ఐన్స్టీన్ గారు రాలేదు అని చెప్తారు అన్నట్టు. వెంటనే అక్కడి నుంచి ఐన్స్టీన్ గారు ఆ యొక్క సామ్రాజ్యంలో అడుగు పెడతాడు. అడుగు పెట్టినప్పుడు ఒక్కసారిగా ఆ బ్రెజిల్ మహారాణి ఏం చేస్తుందంటే తన ఉన్నత స్థానాన్ని అన్నిటిని కూడా వదులుకొని, తన గొప్ప స్థానాన్నింటిని కూడా వదులుకొని, తను అంత వైడూర్యాన్ని కూడా పెంచుకొని కూడా ఒక్కసారి ఆ ఐన్స్టీన్ చూసేసరికి తన సింహాసనం మీద నుంచి దిగి అతని దగ్గరికి వెళ్ళి తన పాద నమస్కారాలు చేస్తుందన్నట్టు. అప్పుడు సైనికులను అంటుంది, మీరు తప్పు చేశారు, ఐన్స్టీన్ని మీరు ఎందుకు తీసుకురాలేదు అని అంటే మిమ్మల్ని శిక్షిస్తాను అంటే అప్పుడు ఐన్స్టీన్ ఒక మాట చెప్తాడు, అమ్మా తప్పు వాళ్ళది కాదు, నాది. ఎందుకంటే ఐన్స్టీన్ అంటే గొప్ప గొప్ప బట్టలు వేసుకొని, గొప్ప వస్త్రాలు వేసుకొని ఏ బెంజ్ కారులో వస్తాడో, ఏ కారులో వస్తాడో అనుకొని పాపం వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారమ్మా. కానీ నా బట్టలు, చినిగిన బట్టలు వేసుకొని నా చినిగినవి తీసుకొని వస్తుంటే వీళ్ళంతా కూడా గుర్తుపట్టలేదేమని. అలాంటి అంటే గొప్ప గొప్ప వాళ్ళు అంతా కూడా, నేను చెప్పేది ఒకటే, ప్రజలందరికీ చెప్పేది అంతే, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా మనుషుల నుంచే పుడతారండి. ఎప్పుడైతే మనుషుల నుంచి పుడతారు అంటే ఏదైతే ఒక విషయం గురించి తెలుసుకుంటారో, మోరల్ వాల్యూస్ గురించి తెలుసుకుంటారో, ఎథిక్ వాల్యూస్ గురించి తెలుసుకుంటారో, గొప్ప విషయాల గురించి తెలుసుకుంటారో, ఆ విషయాల గురించి అనుగుణంగా నేర్చుకున్నవాడు మాత్రమే ముందుకెళ్ళగలుగుతాడు, సాధించగలుగుతాడు. ఈ రోజుల్లో ఎందుకు నేను చూస్తున్నప్పటి నుంచి ఈరోజు విద్యార్థులు ఏ విధంగా మారుతున్నారో ఒక్కసారి మీరు చూడండి. అంటే 10వ తరగతి పిల్లాడు, ఒక స్కూల్ పిల్లాడు, 10వ తరగతి పిల్లాడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కానటువంటి పరిస్థితి. అటు తల్లిదండ్రుల్ని గౌరవించకుండా, ఇక్కడ ఉపాధ్యాయుల్ని గౌరవించకుండా, ఇక్కడ సమాజాన్ని గౌరవించకుండా ఏ విధంగా తయారవుతున్నాడో చూడండి. అంటే జీవిత పాఠాలు మనం నేర్పుతున్నామా లేవా? మై డియర్ పేరెంట్స్, ఒకటే చెప్తున్నాను నేను, బడిలో పాఠాలు మాత్రం మన బతుకు తెరువు మాత్రమే నేర్పుతాయి, కానీ మనం చెప్పే జీవిత పాఠాలు మాత్రం జీవితంలో ఏ విధంగా ఎదగాలో నేర్పుతాయి. ఒక పిల్లవాడు జీవితంలో ఏ విధంగా ఎదగాలో ఇంపార్టెంట్. అరే, నా పిల్లవాడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, నా పిల్లవాడు ఒక డాక్టర్ అయ్యాడు, నా పిల్లవాడు ఒక టీచర్ అయ్యాడు అని కాదు. టీచర్ అయినా, డాక్టర్ అయినా, కలెక్టర్ అయినా ఎంత బాధ్యత నిర్వహిస్తున్నాడు. లక్ష్యం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు. నువ్వు కలెక్టర్ కావడం అనేది ఒక లక్ష్యం, కానీ కలెక్టర్తో పాటు 10 మందికి సేవ చేస్తున్నాను అనడం చూసావా, అది ఇంకా గొప్ప లక్ష్యం అన్నట్టు. అలాంటి సేవ అనుభూతి నేర్పాలి. ఇవన్నీ జీవితం సత్యాలండి, ఇవన్నీ కూడా జీవిత సత్యాలు. జీవిత సత్యాలు నేర్చుకున్నప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాం. ఒకరోజు నేను ఇంకొక చిన్న కథ చెప్తానండి. ఈ కథ ద్వారా మీకు గొప్ప గొప్ప విషయాలు తెలుస్తాయి అన్నట్టు. అయితే ఒక సాదాసీదా మనిషి, అయితే ఇంతకుముందుకు జర్మనీలో ఒకటి ఉండేదండి. ఏ విధంగా అంటే అక్కడి నుంచి పూర్వము ఎవరైతే తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అవుతారో వాళ్ళని తీసుకెళ్ళి
ఆ జర్మనీలో ఉన్నటువంటి దేశంలో తీసుకెళ్ళి అక్కడ గుట్టలలో వదిలేసేవారు. అంటే ఒక ప్రాంతంలో వదిలిపెట్టి వచ్చేవారు అన్నట్టు. ఒకరోజు ఒక కుమారుడి వంతు వచ్చింది పాపం. ఆ తల్లి చాలా బాధపడుతుంది. ఆ తల్లిని ఏంది వృద్ధురాలు అయిపోయింది, ఆ తల్లిని తీసుకెళ్ళి అక్కడ ఆ జర్మనీలో ఉన్నటువంటి దూర ప్రాంతంలో విడిచిపెట్టి రావాలి, గుట్టల ప్రాంతంలో విడిచిపెట్టి రావాలి అన్నట్టు. అయితే విడిచిపెట్టి వస్తున్న సమయంలో అప్పుడు ఆ తల్లి కొడుకు భుజాలపైన తల్లిని భుజాలపైన వెతుక్కొని వెళ్తున్నప్పుడు ఏం చేస్తుందంటే ఆ తల్లి ఆ కొమ్మలని తీస్తూ ఆ చెట్టు కొమ్మల్ని అవన్నీ కూడా పట్టుకుంటూ అవన్నీ చేస్తూ ఆ రోడ్ వెంట చల్లుకుంటూ పోతుంది. కొడుకు ఏది కూడా ఆలోచించాడు, నా తల్లి మళ్ళీ తిరిగి రావద్దని ఇంకా దూరం వెళ్తూ ఉంటాడు. నా తల్లి మళ్ళీ నా ఇంటికి తిరిగి రావద్దని ఇంకా దూరం వెళ్తుంటాడు. కానీ తల్లి మాత్రం ఏం చేస్తుందంటే ఆ చెట్టు కొమ్మల్ని అలా తీసుకుంటూ వెళ్తూ ఉంటుంది అన్నట్టు. అప్పుడు వదిలిపెట్టి వచ్చిన తర్వాత కొడుకు ఏమంటాడంటే, అమ్మ అక్కడే ఉండి అడుగుతాడు ముందు, అమ్మ తల్లి నువ్వు ఎందుకు నేను భుజాలపైన నేను ఎత్తుకున్నప్పుడు ఎందుకో కొమ్మల చప్పుడు నాకు వినిపించింది, ఎందుకంటే అప్పుడు ఆ తల్లి చెప్తుంది అన్నట్టు. ఏమని చెప్తుందంటే, నాయన నువ్వు నన్ను వదిలేయాలన్నా నన్ను విడిపించుకోవాలన్నా దానితోనే నువ్వు ముందుకు వస్తూ ఉన్నావు, కానీ నువ్వు ఎక్కడ దారి మర్చిపోతావో, నా కొడుకు సుఖంగా సంతోషంగా ఇంటికి వెళ్తాడో లేడో అని ఆ చెట్టు కొమ్మలని విరుచుకుంటూ ఆ దారిమ్మటి వేసుకుంటూ వచ్చాను. ఆ దారిమ్మటి ఆ పూలను చూసుకుంటూ నువ్వు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళాలి అని అక్కడ వేసానంటే కొడుకు నిండా కన్నీరు వస్తుంది. అంటే జీవితం అంటే మనం మాత్రమే బాగుపడడం కాదు. జీవితం అంటే మనం మాత్రమే బాగుపడడం కాదు. జీవితం అనేది తల్లిదండ్రులను చూసుకోవాలి, గురువులను చూసుకోవాలి, సమాజాన్ని చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్నప్పుడు మాత్రమే మనం ఖచ్చితంగా సక్సెస్ కాగలం. జీవితంలో ఎవరిని కూడా అంటే నేను ఒక యూత్ గురించి చెప్తాను. మినుగుడు పురుగులు ఏ విధంగానైతే వెలుతురునిస్తున్నాయో, అదే సమయంలో చీకటి సమయంలో నక్షత్రాలు ఏ విధంగానైతే వెలుగునిస్తున్నాయో, అదే సమయంలో సిరివెన్నెల ఏ విధంగానైతే వెలుగునిస్తుందో ఈ రోజు యువత మన భారతదేశానికి కూడా మన సమాజానికి కూడా అలాంటి గొప్ప వెలుగునివ్వాలని స్వామి వివేకానంద చెప్పాడన్నట్టు. జీవితంలో చాలా మంది ఉంటారు. జీవితం అంటే ఎంతో మంది కనపడుతూ ఉంటారు, ఎంతో మంది వస్తూ ఉంటారు. అరే మన భారతదేశంలో 67,000 కోట్ల దేవీ దేవతలు ఉన్నారంట, గ్రామ దేవతలతో సహా కలిపితే. స్వామి వివేకానంద ఒకటే మాట చెప్తాడు. ఏమంటాడంటే, ఈ 67,000 కోట్ల మంది మనకు దేవీ దేవతలు ఎవరు కారు, ఒక్కరే మనకు ఆరాధ్య దేవత. ఆ దేవత ఎవరంటే మన భరతమాత అని చెప్తాడన్నట్టు. అంటే జీవితంలో ఎన్ని నేర్చుకుంటున్నారో, గొప్పగా నేర్చుకుంటున్నారో చూడండి. అంటే జీవితం అనేది ఒకేసారి వస్తుంది. ఆ జీవితాన్ని ఒకేసారి నిరూపించుకోవాలి. ఎప్పుడైతే ఆ జీవితాన్ని ఒకసారి నిరూపించుకుంటామో మనము దేశం మనల్ని అభిమానిస్తుంది, ప్రజలు కూడా మనల్ని అభిమానిస్తారు. ఈ రోజుల్లో చూస్తున్నాం, ఒక జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి అవి ఎందుకు అక్కడ వాళ్ళు ఇంత చేస్తున్నారు అంటే వాళ్ళకేం అవసరం అనుకోవట్లేదే, నాకేం అవసరం అని ఎవరు అనుకోవట్లేదే. ప్రతి ఒక్కరూ నాకేం అవసరం అనుకుంటూ పోతుంటే ఈ దేశాన్ని మనం బాగుపరచగలమా? ప్రతి ఒక్కరు కూడా నాకేం అవసరం అనుకుంటే ఈ దేశాన్ని మనం బాగుపరచగలమా? బాగుపరచలేము. నాకేంటి అనుకునే బదులు ఇది నాది, ఈ దేశం నాది, ఈ సమాజం నాది, ఈ ప్రజలు నా వాళ్ళు, ఈ గురువులు నా వాళ్ళు, ఈ తల్లిదండ్రులు నా వాళ్ళు అనుకుంటే మనం ఎంత సక్సెస్ అయినా సాధించవచ్చు, ఎంత గొప్ప విషయానైనా మనం నేర్చుకోవచ్చు. ఎంతోమంది మన భారతదేశం కోసం, దేశం కోసం ఎంతోమంది ప్రాణాలు వదిలిన వాళ్ళు చాలామంది ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి యువత ఎందుకు రావడం లేదు? ఇప్పుడున్నటువంటి ప్రజలు ఎందుకు రావట్లేదు అంటే తల్లిదండ్రుల పెంపకమా? ఎవరు తప్పు చేస్తున్నారు? ఈ రోజుల్లో బీటెక్ స్టూడెంట్స్ 80 నుంచి 90% వరకు బీటెక్ స్టూడెంట్స్ బయట వాళ్ళే చైన్ స్నాచర్స్గా మారుతున్నారు, దొంగతనాలు చేస్తున్నారు. అంటే ఒక బీటెక్ చదివిన స్టూడెంట్ ఈ విధంగా ఎందుకు మారుతున్నాడు? నేను అదే చెప్తాను, ప్రతి విద్యార్థికి చదువు ఎంత ఇంపార్టెంటో సంస్కారం కూడా అంతే ఇంపార్టెంట్. చదువు నేర్చుకున్నవాడు అక్కడే ఉంటాడు, కానీ సంస్కారం నేర్చుకున్నవాడు గొప్ప మనిషిగా మారుతాడు అన్నట్టు. ఇవన్నీ కూడా గొప్ప విషయాలన్నీ నేర్చుకున్నప్పుడు మాత్రమే మనం సక్సెస్గా ముందుకెళ్ళగలం. అంటే ఇవన్నీ కూడా జీవిత సత్యాలు, ఇవన్నీ కూడా జీవిత పాఠాలు. ఇవన్నీ నేర్చుకుంటే ఎందుకు ప్రతి ఒక్కరిని మనం ఆదర్శంగా తీసుకుంటాం అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. నేను ఒక చిన్న కథ ఏంటంటే, బలి చక్రవర్తి మీ అందరికి తెలుసు. ఆ బలి చక్రవర్తి ఏం చేస్తాడంటే, వామనుడి రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు
తను యాగం చేస్తున్న సమయంలో, బలిచక్రవర్తి యాగం చేస్తున్న సమయంలో అన్ని కోరికలు కోరుతూ ఉంటారు. అక్కడ వచ్చిన వాళ్ళు ఋషులే కానీ మునులే కానీ చాలా కోరికలు కోరుతూ ఉంటారు. ఆ కోరికలు కోరుతూ ఉంటే కూడా అక్కడ అదే రూపంలో శ్రీకృష్ణుడు వస్తాడన్నట్టు. వామనుడి రూపంలో శ్రీకృష్ణుడు వచ్చి బలిచక్రవర్తిని బలి కొనాలనుకుంటాడు. బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి అప్పుడు ఏమంటాడంటే, నాకు కూడా 3 అడుగుల నేల కావాలి అని అంటాడు. అప్పుడు బలిచక్రవర్తి ఏమీ ఆలోచించకుండా, అంటే పక్కన ఉన్నటువంటి గురువు శుక్రాచార్యుడు చెప్తాడు, వచ్చింది ఎవరనుకుంటున్నావు, ఒకసారి ఆలోచించు, ఒకసారి ఆలోచించి వచ్చింది ఎవరనుకుంటున్నావు, వామనుడి రూపంలో వచ్చింది ఎవరో కాదు, శ్రీకృష్ణుడు, సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు వచ్చాడు అని చెప్తాడన్నట్టు. అప్పుడు అదేది వినకుండా ఇచ్చిన మాటని వెనక్కి అడిగేయకుండా తదాస్తు అన్నప్పుడు బలిచక్రవర్తి ఒక్కసారి ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోకుండా తన ప్రాణాలు పోయినా సరే ఒక్కసారి నేను ఇచ్చినంటే ఆ మాటను నిలబెట్టుకుంటూ ఉంటాను, వచ్చినవాడు ఎవరైనా సరే ఆ మాట నిలబెట్టుకుంటానని గొప్ప చెప్పినట్టు గొప్ప వ్యక్తి బలిచక్రవర్తి. ఇలాంటి వ్యక్తుల గురించి ఎందుకు తెలుసుకోవాలి అనంటే, గొప్ప గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకున్నప్పుడే మనకు జీవితం విలువ ఏంటో తెలుస్తుంది. అలాంటి గొప్ప విషయాల గురించి తెలుసుకున్నప్పుడే మన జీవితంలో ఏ విధంగా ఎదగాలో నేర్పిస్తుంది. అందుకని ఒకటే చెప్తున్నాను మై డియర్ పేరెంట్స్, ఏంటంటే పరుల కోసం పాటుపడని నరుడి బతుకు దేనికని, మూగ నేలకు నీరందివ్వని వాగుల పరుగు ఎందుకని, జల్లులకు నిలవని ఎండకు ఆగని చిల్లులు పడిన గొడుగు దేనికని, పదమంటూ పదములే కాని కదలని అడుగులు ఎందుకని. అరే ఏదేదో చేస్తూ ఉంటారు, మాటలు మాట్లాడుతుంటారు, అది చేస్తూ ఉంటారు, ఇది చేస్తూ ఉంటారు, అదంటారు ఇదంటారు, కానీ అక్కడే కూర్చొని మాట్లాడతారు, అక్కడే నిల్చొని మాట్లాడతారు. పరుల కోసం పాటుపడని నీ బతుకు ఎందుకు, పదములే కానీ కదలని అడుగులు ఎందుకు. ఇవన్నీ కూడా జీవితంలో జీవిత సత్య పాఠాలు ఉన్నట్టు. జీవితంలో ఎదగాలనుకున్నప్పుడు నేర్చుకోవాల్సింది అన్నట్టు. జీవితంలో ఒకసారి ఫెయిల్ అయ్యాం కదా అని బాధపడొద్దు, 100 సార్లు ఫెయిల్ అయ్యామని కూడా బాధపడొద్దు. ఎంతో మంది భారతదేశంలో చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులంతా కూడా మన పుట్టినటువంటి దేశం మన భారతదేశం. అందుకనే ఎప్పుడైనా జీవితంలో ఉండాలి అంటే, ముందుకు అడుగు వేయాలంటే, ఎదగాలంటే మనం ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించాలి. ఆ ఏదో ఒకటి సాధిస్తేనే మనల్ని సమాజం గుర్తిస్తుంది అన్నట్టు. ఇక్కడ కూడా సమాజం ఏంటంటే, మీకు ఒక చిన్నది, నెపోలియన్ అందరికి తెలుసండి. నెపోలియన్ అన్న వరకు చాలా మంది భయపడుతూ ఉంటారు, కానీ నెపోలియన్ ద్వారా కూడా కొన్ని గొప్ప విషయాలు తెలుసుకోవచ్చు. ఆల్ప్స్ పర్వతాలు కింద అక్కడికి వెళ్ళేటప్పుడు ఆల్ప్స్ పర్వతాలని అధిగమించాలి. తన సైన్యాన్ని తీసుకొని నెపోలియన్ తన సైన్యాన్ని తీసుకొని అక్కడికి వెళ్తుంటాడు, బయలుదేరుతూ ఉంటే అక్కడ ఒక చిన్న గుడిసె ఉంటుంది. ఆ గుడిసెలో ఒక వృద్ధురాలు ఉంటుంది. అక్కడ ఆమె ఏం చెప్తుందంటే నెపోలియన్కి, రాజుగారు దయచేసి మీరు ఆల్ప్స్ పర్వతాల మీదకి వెళ్ళొద్దు, అక్కడ రాక్షసులు ఉంటారు, అక్కడ రాక్షసుల సైన్యం ఉంటుంది, అక్కడికి మీరు వెళ్తే తిరిగి రారని చెప్తుంది. నెపోలియన్ భయపడలేదే, జంకలేదే, ముందు కడిగేయకుండా ఆడలేదే. వెంటనే ఆమెకి ఏమని చెప్పాడు అంటే, అమ్మా మీరు నాకు మీద ఉంచిన ప్రేమకు మీకు ధన్యుడని, కానీ నేను అలాగే మీ మాట విని ఇక్కడే ఉంటే నన్ను ప్రపంచం ఏమంటుంది, నన్ను భయపెడుతుంది, ప్రపంచం నన్ను భయపెడుతుంది, ఏమి చేతగాడి తన కింద తీసుకుంటుంది. ఒకవేళ నేను ఆ ఆల్ప్స్ పర్వతాల మీదకి వెళ్ళి తిరిగి వస్తే నా ధైర్యాన్ని ప్రపంచం మొత్తం కూడా కీర్తికెక్కిస్తుంది కదా. ఒకవేళ పోనీ నేను అక్కడే చనిపోతే నువ్వైనా నా ధైర్యాన్ని మెచ్చుకుంటావు కదా. చూడండి, గొప్ప గొప్ప వ్యక్తుల మాటలు నేర్చుకుంటే జీవిత సత్యాలు ఏ విధంగా గొప్పగా తెలుస్తాయో, జీవిత విలువలు ఏ విధంగా తెలుస్తాయో. అంటే ప్రతి ఒక్కరు, అంటే ఏపీజే అబ్దుల్ కలాం, భగత్ సింగ్, అంటే వీళ్ళంతా కూడా అంటే గొప్ప గొప్ప వ్యక్తుల మాటలు నేర్చుకున్నప్పుడే, గొప్ప గొప్ప వ్యక్తుల వివరాలు తెలుసుకున్నప్పుడే, గొప్ప గొప్ప వ్యక్తుల వాళ్ళ గురించి చదివినప్పుడు మాత్రమే మనకు జీవిత సత్యాలు, జీవిత పాఠాలు తెలుస్తాయి, ఏ విధంగా ఎదగాలో తెలుస్తాయి. అందుకనే ఇక్కడ చాలామంది, అంటే భగత్ సింగ్ గురించి, భగత్ సింగ్ అప్పుడే ఒక మాట చెప్పాడండి. భగత్ సింగ్ని, రాజ్గురుని, సుఖ్దేవ్ని, ఈ ముగ్గురిని బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు భగత్ సింగ్ అంటాడు ఏమనంటే, దయచేసి నన్ను ఉరి తీయొద్దని చెప్తాడు అన్నట్టు. ఉరి తీయొద్దా, ఎందుకు ఉరి తీయొద్దు అని అంటే, అప్పుడు భగత్ సింగ్ ఒక మాట చెప్తాడు, నన్ను ఉరి తీస్తే నేను గాల్లోనే చనిపోతాను, కాబట్టి నన్ను ఉరి తీయొద్దు, నన్ను కాల్చి చంపండి, నన్ను కాల్చి చంపితే ఆ రక్తపు మరక రాబోయే యువతరానికి వెలుగు చుక్కగా మారాలి. చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి. అంటే తనకు అవసరం లేదని అనుకోలేదే,
అంటే మహానుభావులు మాట్లాడేటటువంటి మాటలు చూడండి ఎంత గొప్పగా ఉంటాయి. అంటే జీవిత సత్యాలు చూడండి, జీవిత పాఠాలు చూడండి ఎంత గొప్పగా తెలుస్తాయి. అంటే మహానుభావులందరూ కూడా పుట్టినటువంటి దేశం అన్నది, ఆ దేశంలో ఈరోజు యువత ఏ విధంగా తయారవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. మీ లైఫ్ని మీరు ఏ విధంగా నాశనం చేసుకుంటున్నారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎప్పుడైనా ఏం జరుగుతుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఏ విధంగా మీరు గౌరవం ఇస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోండి. సమాజంలో గౌరవంగా ఉంటున్నారా లేదా ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ విషయాలు తెలుసుకున్నప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాం. జీవిత సత్యాలు ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మాత్రమే గొప్పగా ముందుకెళ్ళగలుగుతాం అన్నట్టు. అందుకనే నేను ఒక్కటే చెప్తాను, వాట్ ఈజ్ లైఫ్? లైఫ్ ఈజ్ ఎ స్మాల్ గ్యాప్ బిట్వీన్ బర్త్ అండ్ డెత్. ఇన్ దిస్ గ్యాప్ ఓన్లీ బీ హ్యాపీ ఎవ్రీవన్. మీరు హ్యాపీగా ఉండాలి, 10 మందిని హ్యాపీగా ఉంచాలి. జీవితం గురించి గొప్ప గొప్ప వాళ్ళ గురించి తెలుసుకుంటున్నాం, ఎంతో గొప్ప గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకుంటున్నాం. కానీ ఇలాంటి వ్యక్తుల గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళని ఆచరించి ఎప్పుడైతే నువ్వు ముందుకెళ్తావో భారతదేశం ఎంత అద్భుతమైన దేశం అవుతుందో ఒకసారి ఆలోచించండి. నువ్వు మితంగా అన్నం తింటే ఏం కాదు, కానీ అమితంగా తింటే అది విషంగా మారుతుంది. నువ్వు మితంగా చదివితే ఏం కాదు, అమితంగా చదివితే జ్ఞానం కాదు, అప్పుడు నీకు వచ్చేది అంధకారం. అందుకని సంస్కారం అనేది నేర్చుకోవాలని చెప్తారు అన్నట్టు. పిల్లలకు ఎప్పుడైతే జీవిత సత్యాలు పాఠాలను నేర్పిస్తారో అప్పుడే పిల్లలు జీవితంలో ఎదగలరు, అప్పుడే జీవితంలో పిల్లలు రాణించగలరు. మీ పిల్లలు కూడా సంతోషంగా ఉండగలరు. అంటే తల్లిదండ్రులు సంతోషించేటట్టు, గురువులు సంతోషించేటట్టు, సమాజం సంతోషించేటట్టు ఉండాలి అంటే మీరంతా కూడా సమాజంలో గౌరవంగా మెలగాలి, సత్యాలు మాట్లాడాలి. మీరంతా కూడా దేశానికి ఏదో ఒకటి మీ వంతు జీవితంలో పుట్టినప్పుడు, ఎప్పుడైతే నువ్వు జీవితం పుట్టావో, జీవితాన్ని స్వార్థకం చేసుకున్నావో, కనీసం నీ వంతుగా నువ్వు ఏం చేయంటే నువ్వుగా మారు, నీ చుట్టూ ఉన్న 10 మందిని మార్చు. అది చాలు. అప్పుడు చూడండి, ఏపీజే అబ్దుల్ కలాం కలలు కన్నట్టు నిజంగా ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశాన్ని పొగిడినట్టు ఏమంటాయంటే, మన దేశంలో ఉన్నటువంటి భారతీయులందరినీ చూసి ప్రపంచ దేశాలు ఏమంటాయంటే, ఇలా మీరు మారితే దేశం అంటే భారతదేశం, పౌరులంటే భారతీయులని గొప్పగా పొగుడుతుందన్నట్టు. అలాంటి భారతదేశంలో మనం పుట్టాం. మన భారతదేశానికి మనం రెస్పెక్ట్ ఇద్దాం, జీవిత సత్యాలు తెలుసుకుందాం, జీవితంలో ముందడుగు వేద్దాం. నేను చెప్పినవన్నీ మీరు పాటిస్తారని, జీవితంలో జీవిత సత్యాలు తెలుసుకొని జీవితంలో ఏ విధంగా ఎదగాలో నేర్చుకుంటారని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.